ఫ్యాషన్ డిజైనింగ్ అనే సంస్థ 2014లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ అనే పేరుతో మనం ప్రారంభించడానికంటే ముందే మనము ఫ్యాషన్ డిజైనింగ్ విద్య పైన ఉండే అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి కల్పించే ఏకైక కోర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ గా మన నిపుణులు మన మేనేజ్మెంట్ లో ఉన్న ఎక్స్పర్ట్ కమిటీ అందరూ కూర్చొని ఈ ప్రోగ్రామ్ కున్న డిమాండ్ ని మార్కెట్ లో రీసెర్చ్ చేసి సో స్పెషల్లీ ఉమెన్కి ఇది ఒక లార్జర్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కోర్స్. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ కెరియర్. సో కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు దీంట్లో చాలా ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలకు స్కై ఇస్ ద లిమిట్, అంటే అన్లిమిటెడ్ గ్రోత్ ఉన్న ఏకైక సెక్టార్ ఫ్యాషన్ ఎడ్యుకేషన్. అన్ఫార్చునేట్లీ సౌత్ ఇండియాలో దీని మీద ఎక్కువ అవగాహన లేకపోవడం, ఫ్యాషన్ అనగానే ఏదో ఒక వెస్ట్రన్ కల్చర్ అని ఒక అపోహ నుంచి సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో చాలా అనుమానాలు ఉన్నప్పటికీ దీని మీద మంచి ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుగా దీన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీ కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు బయటికి వెళ్ళి ఎవరైనా సెటిల్ అయ్యారా ఇప్పుడు వరకు? అంటే వాళ్ళు ఏ రకంగా, అంటే ఉద్యోగాలనా లేకుంటే వాళ్ళు సపరేట్గా బిజినెస్ పెట్టుకున్నారా? ఓకే, ఫ్యాషన్ రంగంలో ముఖ్యంగా ఏదైతే మనం ఈ కోర్స్ ప్రారంభించిన తర్వాత ఈ కోర్స్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ వన్ వేలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే అకాడమిక్ కరికులంని బేస్ చేసుకొని యూనివర్సిటీలు ఇచ్చే కరికులం బేస్ చేసుకొని కోర్సుని ఎప్పుడైతే నడిపినట్లయితే ఉద్యోగాలు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రొఫెషనల్గా ఒక స్టూడెంట్ని ప్రొఫెషనల్ తీర్చిదిద్దాలంటే ఇన్స్టిట్యూషనల్ అకాడమిక్ కరికులంతో పాటు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఇంటిగ్రేట్ చేసినట్లయితే ఇండస్ట్రీకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిఫికేషన్స్, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కావాలని మనం ఎప్పుడైతే ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఇంటిగ్రేట్ చేస్తామో అప్పుడు పిల్లలకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మార్కెట్లో ఇప్పుడు ఏమో చాలా కోర్సెస్ చదువుతారు, వాళ్ళు చదివిన కోర్సులకి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలకు సంబంధం లేని కోర్సులు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ అలా కాదు. ఫ్యాషన్ డిజైనింగ్ ఏదో కోర్సు నేర్చుకొని డిగ్రీ సంపాదించాం, డిప్లొమా సర్టిఫికేట్ సంపాదించాం, దాన్ని ఇంట్లో పెట్టుకున్నాం అంటే కాదు. కోర్స్ అనంతరం వాళ్ళు ఉపాధిలో అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేకపోతే వేజ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏ ఎంప్లాయ్మెంట్లోనైనా వాళ్ళకు ప్రయర్గా వాళ్ళ స్కిల్స్ అనేది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బేసికలీ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ అ స్కిల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి ప్రాక్టికల్గా వాళ్ళు ప్రతి కాస్ట్యూమ్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి. ఇప్పుడు డొమెస్టిక్ టైలరింగ్ మెథడ్కి ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్న తేడా అయింది, అక్కడ ఉన్న సాంకేతిక లోపమైంది, ఇక్కడ సాంకేతికంగా ఎలాంటి టెక్నిక్స్ మనం వినియోగించి అడ్వాన్స్డ్ గార్మెంట్స్ నుంచి బేసిక్ గార్మెంట్స్ వరకు ఎట్లా డిజైన్ చేస్తాము. ఇండియాలో ఉన్న ఆల్ ట్రెడిషన్స్, అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఒక వెస్ట్రన్ కల్చరే కాదు, అదేవిధంగా సాంప్రదాయ దుస్తులను డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ డొమెస్టిక్ మెథడ్లో టైలర్స్ ఏం చేస్తారంటే ఒక క్యాటలాగ్ ఇచ్చి ఆ క్యాటలాగ్ బేస్ చేసుకొని డిజైన్ చేసుకోమని చెప్పడం, అలాంటి తప్పులు ఏం జరుగుతాయి. ఎందుకంటే అక్కడ జరిగే మేజర్ తప్పులు ఏంటంటే ఎవరో సెలబ్రిటీకి సంబంధించిన క్యాటలాగ్ ఇచ్చి మనల్ని అలానే చేసుకోమని ఎంచుకోవడం వల్ల మన పర్సనాలిటీకి, మన కలర్కి, మన స్కిన్ టోన్కి అది మ్యాచ్ కాకపోవడం వల్ల టైలర్ అనే వాళ్ళు ఆ మెథడ్ ఫెయిల్ అవుతుంది. సో డిజైనర్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరో క్యాటలాగ్ చూపించింది మనం డిజైన్ చేయము. డిజైనర్ ఆల్వేస్ ఆ కస్టమర్ కావాల్సిన కలరు, హైటు, వాళ్ళ పర్సనాలిటీ, ఎలాంటి అకేషన్కి కాస్ట్యూమ్ కావాలి అనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక దాని మీద ఒక చిన్న పేపర్ వర్క్ చేసి వాళ్ళకు 2-3 వెరైటీస్ ఆఫ్ కాస్ట్యూమ్ని అడ్వైజ్ చేస్తారు డ్రాయింగ్ ద్వారా. సో వాళ్ళకి నచ్చిన డ్రాయింగ్ బేస్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేయడం వల్ల యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా కస్టమర్కి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఈ రకమైన ట్రైనింగ్ని మనము అడాప్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం వల్ల స్టూడెంట్ కెన్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, వెదర్ వెస్ట్రన్ కంట్రీస్ పోవచ్చు, ఇండియన్ కంట్రీస్లో, అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీలో, కార్పొరేట్ వరల్డ్లో, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండడానికి మల్టిపుల్గా వాళ్ళు వర్క్ చేసేదానికి అవకాశం. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఫ్యాషన్ అంటే భయపడతారు, అంటే వాళ్ళు వేరేలాగా దుస్తులు వేసుకుంటారు, అవి వాళ్ళకి సరిగా నచ్చవు అనమాట, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మరి ఇక్కడ సిటీలో కొంతమంది అలవాటు అవుతారు. అసలు మరి వాళ్ళకి ఏం చెప్తారు? గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్కి మీరు ఏం చెప్తారు ఫ్యాషన్ గురించి? ఓకే, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ నాకు కాలేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ స్పెషల్లీ అర్బన్ బేస్డ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కొంత వాళ్ళు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వాళ్ళ చుట్టాల్లో ఎవరో ఒకరు ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంచెం
వాళ్ళలో ఉండే డౌట్స్ చాలా తక్కువ. కానీ ముఖ్యంగా ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి కొంచెం పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక నెగిటివ్ ఆలోచన ఏమంటే ఫ్యాషన్ అంటే ఒక వెస్ట్రన్ కల్చరు, చిన్న చిన్న దుస్తులు వేసుకుంటారు, మా పిల్లలు కోర్స్ అయిపోయినాక పెళ్ళిళ్ళు అవుతాయో లేదో అని ఒక భ్రమలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూసిన వాతావరణం అలాంటిది కాబట్టి దాన్ని తప్పు పెట్టడానికి లేదు. ముఖ్యంగా అలాంటి పేరెంట్స్కు ఈ ఈ ఛానల్ ద్వారా చెప్పాల్సిన విషయం ఏమంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక మూవీలో ఒక డైరెక్టర్కి ఎలా అయితే కలరు, హైటు, అదేవిధంగా గ్లామర్ అవసరం లేకుండా ఒక డైరెక్టర్ అవసరమైతే వీల్ చైర్ మీద కూర్చొని పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటే అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు, అతన్ని డిగ్రీ కూడా చదవని వాళ్ళు కూడా కేవలం తెలుగు బ్యాక్గ్రౌండ్ తోటి ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే సినిమాలు తీయగలిగే డైరెక్టర్స్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హైట్ ముఖ్యం కాదు ఇక్కడ, వాళ్ళ కలర్ ముఖ్యం కాదు, వాళ్ళ ఆలోచనలు చాలా అద్భుతంగా, చాలా కలర్ఫుల్గా, చాలా ఇన్నోవేటివ్గా, చాలా బ్యూటిఫుల్ థాట్స్ తోటి వాళ్ళు ఒక సినిమాని తీస్తారు కాబట్టి ఆ సినిమా చాలా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఫ్యాషన్ డిజైనర్ అనేవారు వాళ్ళు స్టైల్గా రెడీ అవ్వడం కోసం కాదు, ఎవరైతే కస్టమర్ అదరి మూవీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో పోస్ట్ వెడ్డింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంటే ఒకప్పుడు ఉన్నత వర్గాలే పరిమితమైన పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఈరోజు గ్రామీణ స్థాయి వరకు వెళ్ళిన ఈ షూట్స్కి డే టు డే ఇంపార్టెన్స్ రోజు రోజు ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అడ్వైజర్గా, డిజైనర్గా మనం పనిచేయాలనుకుంటే మనని ఆర్డినరీగా ఉన్న ఒక కస్టమర్ని, అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, లేకపోతే పెళ్లి జంట కావచ్చు, ఎవరైనా వాళ్ళని అందంగా చూపించాలంటే మన దగ్గర అందమైన ఆలోచనలు ఉండాలి, అందమైన కాన్సెప్ట్స్ మన దగ్గర ఉండాలి. కాబట్టి డిజైనర్కి ఎప్పుడు కూడా అందంతో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేకుండా వాళ్ళ దగ్గర ఉండాల్సిన క్రియేటివిటీ, ఇన్నోవేటివ్, కమిట్మెంట్ అండ్ ఏదో కొత్తగా సాధించాలన్న ఆలోచన, కొత్తదనం మీద ఎప్పుడు వాళ్ళు నేర్చుకునే ఒక సంకల్పం ఉన్నట్లయితే వాళ్ళు డిజైనర్గా రాణించాలంటే మంచి అవకాశాలు ఉంటాయని నా అభిప్రాయం. ఇప్పుడు తరాలు మారుతున్న కొద్దిగా ఫ్యాషన్ డిజైనింగ్ మీద చాలా ఆదరణ ఏర్పడుతుంది. అసలు ఆదరణ ఏర్పడడానికి గల కారణం ఏంటి? అదేవిధంగా మీరు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పుడు మీ ఎన్ఐఎఫ్డిని ఇంకా ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఎవరైతే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మనం కూడా ఏదో సాధించాలన్న ఆలోచన ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఎట్ ప్రజెంట్ $105 million ఇండస్ట్రీ, ఎక్స్పెక్టింగ్ అనదర్ 5 yearsలో చూసినట్లయితే $225 ఇండస్ట్రీగా ఈరోజు ఉంది. అండ్ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనము ఫ్యాషన్ రంగం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ డే టు డే పెరుగుతూ ఉంది. ఫ్యాషన్ అనేది ఇప్పుడు ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్. ఎందుకంటే కామన్ మ్యాన్ నుంచి కరోడ్పతి ఎవరైనా కావచ్చు, ఫస్ట్ ఫ్యాషన్ ప్లేస్ ఏ కీ ఇంపార్టెంట్ రోల్. బికాస్ అకేషన్ అయినా, వెకేషన్ అయినా, సందర్భం ఏదైనప్పటికీ, పెళ్లి వేడుక, అదేవిధంగా కార్పొరేట్ మీటింగ్స్ కావచ్చు లేదా అండ్ గెట్ టుగెదర్స్ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఒక మనిషి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనబడాలంటే ఫస్ట్ కాస్ట్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాషన్ అంటే ఓన్లీ కాస్ట్యూమ్ కాదు, ఫ్యాషన్తో పాటు కాస్ట్యూమ్లతో పాటు యాక్సెసరీస్, వాళ్ళ ఫుట్వేరు, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, అవన్నీ ఫ్యాషన్లో మనం నేర్పిస్తాం. ఫ్యాషన్ అంటే ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్, ఓన్లీ క్లాత్ డిజైనింగే కాకుండా, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా, క్లాత్స్ ఎలా స్టిచ్ చేయాలని చెప్పడం కాకుండా, ఏ కస్టమర్కి ఎలాంటి డిజైన్స్ నచ్చుతాయి అండ్ ఆ కస్టమర్ హైట్ ఏంది, కలర్ ఏంది, అండ్ ఈ కాస్ట్యూమ్ వేసిన తర్వాత వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి యాక్సెసరీస్ వేసుకోవాలి, ఎలాంటి అంటే ఫుట్వేర్ వేసుకోవాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ అంటే కాస్ట్యూమ్ రిలేటెడ్గా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలనేది ఈ డిజైనింగ్లో మనం నేర్పిస్తాం. కాబట్టి ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఈరోజు గ్రామీణ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయిందంటే కారణం, ఒకప్పుడు ఆర్థికంగా ఫ్యాషన్ అనేది ఒక ఆర్థిక వ్యవస్థపైన ఆధారపడి ఉండేది. అంటే మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మనం ఫ్యాషన్ ఉండాలి, మన లైఫ్ స్టైల్ చాలా బాగుండాలని ఆలోచన నుంచి ఈరోజు కామన్ మ్యాన్ కూడా మనము డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న కొన్ని రోజులైనా చాలా లావిష్గా అండ్ లగ్జరీస్గా ఉండాలన్న ఆలోచన, అంటే పబ్లిక్లో లైఫ్ స్టైల్ మారింది, ఆలోచన విధానం మారింది, మార్పు మొదలైంది. కాబట్టి అవసరమైతే ఫ్యాషన్ నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీ, ఈ రెండే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. కాబట్టి ఫ్యాషన్కి ఎవర్ గ్రీన్ స్కోప్ ఉందని మేము ఎన్ఐఎఫ్డి మేనేజ్మెంట్ నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కొత్త సాంకేతిక టెక్నాలజీని వాడుకొని ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఇప్పుడు కామర్స్, ఒక స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు
వ్యాపారాలు బొటిక్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సపోర్ట్ తోటి ఏదైతే ఇప్పుడు ఎంఎస్ఎం మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ ద్వారా వాళ్ళు ఎలాంటి బొటిక్ స్టార్ట్ చేయొచ్చు, 30-40% సబ్సిడీ ద్వారా ఎలాంటి లోన్లు తీసుకోవచ్చు, వాళ్ళు మండల్ హెడ్ క్వార్టర్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే హైదరాబాద్లో బొటిక్స్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా అది మనము కాలేజ్ దశలోనే వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాం. ప్రాజెక్ట్ ఎలా తయారు చేయాలో అది కూడా నేర్పిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయినాక కొంతమందికి కుదరదు ఫిజికల్గా వాళ్ళకి బొటిక్స్ రన్ చేయాలంటే, కొంతమంది వేరే ప్రొఫెషన్ నుండి ఈ కోర్స్ చేస్తా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ కామర్స్ కూడా ఈ రోజుల్లో ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా ఫ్యాషన్ యాక్సెసరీస్ అండ్ కాస్ట్యూమ్స్ ఆర్ మోర్ సెలబుల్ ప్రోడక్ట్ త్రూ ఈ కామర్స్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి సంస్థలలో కూడా ఫ్యాషన్ యాక్సెసరీస్ ఎక్కువ ఉన్నాయి. మీషో లాంటి ఫీమేల్ యాక్సెసరీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో కూడా ఫ్యాషన్ డిజైనర్స్ అంటే వేరే మా కంపెనీతో టైప్ అయ్యి అక్కడ ఉన్న స్టాక్ని త్రూ దేర్ వర్చువల్ ఈ కామర్స్ కంపెనీ ద్వారా సేల్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కోర్స్గా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు వ్యక్తిగత జీవితంలో డిస్టర్బ్ కాకుండా ఫ్యామిలీకి టైం ఇస్తూ, హస్బెండ్కి, పిల్లలకు టైం ఇస్తూ, వాళ్ళు అదనంగా సంపాదించడానికి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి, అదేవిధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పొందడానికి ఫ్యాషన్ డిజైనింగ్ అని ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఎన్ఐఎఫ్డి భావిస్తూ ఉంది. అలాంటి వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మేము కూడా డిజైనర్ కావాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎన్ఐఎఫ్డి సంప్రదించండి, ఎన్ఐఎఫ్డి కౌన్సిలర్ సంప్రదించండి. వాళ్ళు ఖచ్చితంగా పూర్తి వివరాలు ఇస్తారు, మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తారు, మీకున్న అనుమానాలను తొలగిస్తారు.